నమస్తే అందరికీ, అందరు మంచున్నారా? మేమైతే వస్తున్నాం, మళ్ళీ ఊరుకోతున్నాం. వీళ్ళకి ఎప్పుడు తిరుగుడేనా అనుకోకుర్రి. ఎండాకాలం ఇంకేం చెప్తాం, తిరుగుడు తినుడు తిరుగుడు కదా యశు. మా జనాభా మొత్తం తయారైంది, లగేజ్ అంతా ప్యాక్ అయింది. జస్ట్ 1 డే అంతే. వీడియో కంప్లీట్గా ఇస్తే మీకు నా స్కూల్ ఫ్రెండ్స్ అందరు కనబడతారు. మేబీ కనబడచ్చు, లేదంటే లేదు. వీడియో ఎండ్ వరకు చూడరు. ఈవినింగ్ 6 అవుతుంది, మేము రెడీ అయి కూర్చున్నాం. మా సారు వడ్లు కుప్పేయడానికి అయ్యిండు. వచ్చిందంటే చలో ఎంత 5-10 మినిట్స్లో ఉంటాం అక్కడ. కానీ పోవుడే, ఈ జనాభానంతా వేసుకొని ఎట్లా పోవుడు అనేది క్వశ్చన్. ఓలోళ్ళు బస్సులో పోతారు, ఓలోళ్ళు బండి మీద వస్తారు అని చిన్ని. నువ్వు బస్సులో పోతావు, బండి మీద వస్తావు. నాతో యశ్వనాథన్ బస్సులో వస్తావా? నువ్వు బండి మీద వస్తావు, బస్సులో పోతావా? బత్తులో పోతాడట, బత్తుల. నువ్వు చిన్న బస్సేనా? అందరికి బస్సు పిచ్చే నీకు మహాద్య బస్సేనా? మరి నేను బండి మీద పోతా, పోమంటావా? అందరు ఫుల్ క్లారిటీతో ఉన్నాడు బస్ సంబరం. సరే నువ్వేలా పోతావు? బస్సులోనా? బస్సులో పోతావా, బండి మీద వస్తావా? బండి వీళ్ళందరూ బస్సులో పోతారట. మరి నువ్వు ఎలా పోతావు లక్కి? బస్సు అందరు బస్సు ఎక్కుర్రి, మీద ఎక్కురు కూర్చోర్రి. ఇంకేది మీద ఎక్కి కూర్చో. సీట్లు ఉంటాయి కాబట్టి నువ్వు ఎక్కి కూర్చో. లగేజ్ సీట్లు ఉంటాయా? అబ్బో సీట్లు ఉంటాయి. నిల్చోర్రి, నీ మీదకి కూర్చోర్రి. ఆడ లగేజ్ చేస్తారు ఇప్పుడు. మీరు హైదరాబాద్ నుంచి రంగ మీద లగేజ్ చేస్తారు కదా, అలా కుక్కి కూర్చోబెడతాం. అలా కూర్చోరు. ఏమైంది? ఈ అవ్వాలి బండి మీద వచ్చేటోళ్ళు కాదు కదా, శౌరి ఒక్కడే కదా. చలో బాయ్, మీరు రాకూరు. అందరూ బండి మీద కష్టం కదా. చిన్ను, నేను, మహాద్య, ఇంకా వాళ్ళు బండి నడిపేది నాన్న. మేము బండి మీద పోతాం, మిగిలిన వాళ్ళందరూ ఆటో ఎక్కుతారు. ఆటోనన్నా బస్ అన్న. ఫస్ట్ అలా దించడానికి ఏండు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మాకు ఉడకపోతుంది. బస్సులు ఎక్కి బండి మీద ఎట్లా పోతారు? బస్సులోనే పోతారు. బస్సులు ఎక్కితే బండి మీద ఎక్కితే బండి మీదనే పోతారు. నువ్వేం వస్తావు చెప్పు? నాన్నతో వస్తావా? నాన్నతో వస్తావా? అత్తయ్యతో వస్తావా? అత్తయ్యతో పోతావా? నిన్నెవరు మోసుకపోవాలి? వాళ్ళిద్దరినైతే పెద్దవాళ్ళు ఇద్దరిని కొంచెం పట్టుకుంటే సరిపోతుంది. మీ ఇద్దరిని ఈ జుంగలని, చిన్న జుంగలని కష్టమవుతుంది. మరి అందులో ఏం లేవు బిడ్డ, ఆధార్ కార్డు తప్ప. ఫోన్లు, ఆధార్ కార్డు ఏం లేవు. నువ్వు కోతుకొమ్మ చెక్కకే చిన్ని కూసో. దిగు, కిందికి దిగు. స్కూల్ వస్తుంది వచ్చింది. కానీ అందులో ఏం కనబడుతుంది? ఆయనతో ఒక లైట్ కూడా వేసి ఉంచలేదు. హాలిడేస్ అని, సమ్మర్ హాలిడేస్ అనా? ఊకే వాడద్దు మహాద్య, ఆట చక్కగా వాడాలి. మంగళవారం నాడు నైట్ పోయినా. మేము పోయే వరకే 7:30 అయింది. ఇది బుధవారం నాడు వంటలు అయ్యే వరకు 12-1 అవుతుంది అని ఈ పచ్చడికులు పోన్కి అయితే తిన్నాం అన్నట్టు పొద్దున. మా బరని అడిగితే మీరు మంచిగా చూస్తురా. పడతావు మాలు. ఈరోజు సెలవు ఎప్పుడు ఆల్వేస్ ఫోన్.
ఏంటిదట నచ్చే వరకు తీసినావు కదా ఏంటిదో తీసినావు కదా అంటుంది. ఏంటి తీసినావు ఏంటిది ఏదిరా ఆహా గట్లనట పెట్టే గట్టి చూడు ఓ సారు చూపిస్తుంది చూడు గట్ల పెడితే ఈడెక్కి కూర్చుంటుందట. గట్ల నచ్చే వరకు పెట్టినావు కదా నేను నచ్చినాక తీసేసినావు ఎందుకు అంటాను. దాడికే తిన్ను గోసొచ్చింది పాపం. డాడీ గంగాధరకు పని మీద వస్తే కవర్ తీసుకొచ్చిండు ఒకటి. ఈయన్నే కదా ఇచ్చిపోతామని వచ్చిండు. కథ మీటి లాక్ చేసిరు. తిన్నాక పోదు అన్నాక ఆగిండు. ఇక మా డాడీకి కూడా చెట్ల కింద మస్తు సంబరమైనాయి. చల్లగా నిద్ర తీసిండు. అంత బుక్కడ తిన్నాడు పోయిండు. సాయంత్రం వరకు లోపల పూరీలు కడుతురు వాసన వస్తుందని నేను కూడా బయటనే చెట్ల కింద కూర్చున్నాం. 12:30 1 వరకు వంటలు అయినాయి. లోపలికి అయినా అందరం తినడానికి ఇక కూలర్ పెట్టుకొని కూర్చున్నాం. ఏం కావాలి మరి బాబాయ్ దగ్గరికి రా. ఏం చేస్తున్నావే వావ్ ఓయిషి అయ్యో రావా ఏ మెంటలోడా ఏం చేస్తున్నావురా మెంటల్ మాధ్య ఇక పట్టది మీ అయ్యే జుట్టుకి అది ఇక నీగది రబ్బర్ ఎత్తవారా ఏమైంది ఏంటిదట మంచిగా ఉన్నదానా వావ్ సూపర్ ఇట్స్ బ్యూటిఫుల్ డాన్స్ ఏ మహాద్య గిటియుడు ఓ పిల్లగా నువ్వు మంచిగా గిలిచుకుంటా అంటున్నావు గిటో నాని చిక్కు గిటి యూసి డాన్స్ అయ్యే ఓ మెంటోడా ఓ జిల్లేలమ్మ జిట్ట గిటి చూసి అయ్యావే గిటి కెమెరా చూసి చెయ్యే అయిపోయింది గిట్ట నీ బొట్ట అనుకుంటా గట్లా చెవులకై అయ్యో దాన్ని ఎగరనియ్యవు నీ పొలగా ఇప్పుడు ఎగురు ఎగురు మహాద్య ఈ జుట్ట ఏందో అయ్యయ్యో అయ్యయ్యో మీరేమో కూలర్లకి ఇద్దామంటారు మరి దానికద్దా దానికద్దా పాపం అది తాగనీరు దాన్ని పాపం నిన్నాక మొన్ననే అమ్మేసిండు మామయ్య తెలియదు వీళ్ళకు వీళ్ళు తీసుకుపోతారని తెలిస్తే మా నిద్రలేమో ముంచారు మంచాలు బంగ్లా మీదకి పోయి వండుకున్నారు. మేమంతా రాత్రి అంతా దోమలలో ఉన్నాం. గాలి వచ్చలేదు మంచిగా దిగుతురు నిద్రపోయి. హలో చూడు పట్టిన ఒక తోముతావారా పెదవులు రాయి ఇంకేంటి గట్లా నువ్వు వరికినవారా నువ్వు
ఆడిండు అన్నాడు. నేను గెలిచే టైంకి ఏమో అంటాడు కానీ వాళ్ళు ఇవరి దాకా ఫామ్లు ఆడినప్పుడేమో మంచిగా కూర్చున్నాడు. ఇక నువ్వు మెల్లమెల్లగా నేను నేర్పిన కొద్దీ మంచిగా మళ్ళీ వండుకుంటాను. నడుమున వస్తుందట. పనసకాయలు చెట్టు కింద చల్లగా మంచిగా. కొబ్బరి బొండలు పడ్డాయి కదా ఒకటి. కొబ్బరి బొండ పడ్డది కదండి. అంటే నీళ్ళని పోతాయా? ఎంతమంది పోతారు? ఒక్కరు జాగదా మహాద్య అన్నయ్య ఎత్తాడు ఇట్లా. మస్తు తీసిన, సూపర్ ఉన్నాయి పంచకాయలు. ఎవరికైనా కావాలంటే 600కి ఒకటి కొనుక్కపోర్రి మంచిగా అయినాక. ఏమైంది? అది ఆల్రెడీ ఏంది హోల్ పడ్డది. ఏమో తిన్నాయి కదా ఇక పడేది. ఇంకోటి తెంపకొచ్చిర్రు. మీరైతే మెయ్యిర్రి, మాకైతే ఇయ్యకూర్రు. కానీ మొత్తం అలా మామిడి చెట్టు అంతా కథం చేసేటట్టున్నారు పోయే వరకు. కుల్ఫీ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. మేము మంచిగా వండుకున్నాం కదా, మేము మంచిగా ఇట్లా ఉరిగినాం కదా చెట్టు కింద మీద. ఊసరే వెళ్ళిందే. ఇప్పుడు అది జారి పెడితే పడదు. ఇది ఎట్లనే గొయ్యలు ఒక గ్రీన్ కలర్ ఉంటుంది కానీ కలర్లు ఇట్లా మారుస్తుంది. అది ఇప్పుడు ఎల్లో ఉందా? ప్యారెట్ గ్రీన్. ఇది గురువారం నాడు మధ్యాహ్నం వరకు మనిషికి కొన్ని నవ్వులుతారని ఇంత లేని పని పెట్టుకుంది. ఒక కారపూస వత్త అయిపోవు కదా, కారపూస గరిజాలు 2 పోసింది. ఇంతగానం చూస్తున్నారు. మేము ఎవరింటికి వచ్చినామో అర్థమైంది. అసలు గుర్తుపట్టిరా మా ఇజ్జక్కని? మా మామయ్య వాళ్ళ చెల్లి అన్నట్టు వాళ్ళ ఇంటికి వచ్చినాం. షార్ట్స్ లో చూసిన వాళ్ళకు మా ఇజ్జక్ ఎవరో తెలుసు, చూడని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇక మా సొంతక్క ఇజ్జక్క ఇద్దరే చేసుకున్నారు అప్పాలు. ఫస్ట్ మా ఇజ్జక్క కారపూస పోసింది, తర్వాత మా సొంతక్క ఆలోపు గరిజలకన్నీ తయారు చేసి పెట్టింది. ఎర్రటెండలో మొదలు పెట్టుకున్నారు. ఇంకా నయ్యం వాళ్ళకి కొంచెం చల్లగానే ఉంటుంది రూమ్ లో, పక్కకే చెట్లు ఉంటాయి కాబట్టి. గంగాధర పోయిందంటే ఇక్కడ చూసినా నా క్లాస్మేట్సే, స్కూల్ మేట్స్ అందరూ అల్లే కనబడతారు. ఇది నా బెస్ట్ ఫ్రెండ్. అమల షాప్ పెట్టింది. 1 year అయిపోయింది, 2 years వస్తుంది. కానీ ఇది వరకు ఒకటేసారి పోయినా, ఒకసారి అట్లా చూసేద్దామని చెప్పి దాన్ని కలిసినట్టుంటది, షాప్ కూడా చూసినట్టుంటది అని పోయినాక ఏదోటి కొనబుద్ధి అవుతుంది కదా. ఆ ఓటి లేని సామాన్లు కొనుక్కున్న. లేడీస్ ఎంపోరియం దంది కదా, అందులో ఏవి చూసినా నచ్చుతాయి, ఏవి చూసినా కొనుక్కోబుద్ధి అవుతుంది. మళ్ళీ కలెక్షన్ మంచి డిఫరెంట్ ఉన్నాయి. అంత బావ సెలెక్షన్ ఏనట. బావ అంటే వాళ్ళ హస్బెండ్ అనమాట. చూసి టెంప్ట్ కావద్దు అనుకుంటేనే పోయినా కానీ అన్ని కొన్నా, అదోటి ఇదోటి లట్టం పొట్టం అన్నట్టు. అది యూజ్ అయ్యేటివే మంచి కలెక్షన్లు ఉన్నాయి దాని దగ్గర. గంగాధర చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉంటే వెళ్ళి విజిట్ అవ్వరు, మంచిగా ఇస్తుంది తక్కువ రేటుకే కూడా. నా పేరు చెప్పుర్రి. మస్తు రోల్ అయిపోయి కదా. ఫస్ట్ ఎప్పుడో షాప్ పెట్టినాక వచ్చిన అంటే మళ్ళీ సెకండ్ టైం ఇయ్యాల సామాన్ మెల్లవ 1 గంట సేపు దాని షాపులో ఉండే వచ్చే వరకు మా వాళ్ళు మంచిగా చీకట్ల అష్టచెమ్మాడుతారు. ఇప్పుడు వీళ్ళు ఆడుతుంటేనేమో చిరాకు వస్తుంది. ఏం ఆడుతుర్రు అని అనిపిస్తుంది. కానీ మనం ఆ ఏజ్లో ఉండంగా నేనైతే ఎన్ని వేల సార్లు ఆడినో అష్టచెమ్మ. ఎండాకాలం వచ్చిందంటే అష్టచెమ్మ కచ్చగిల్లలు రేంజ్లు ఆడదు పొద్దున్న దాకా అదే పనిగా. ముసలోళ్ళు వయసోళ్ళు పోరగాళ్ళని తేడా లేకుండా అందరం ఆడుకుందాం. ఫస్ట్ 2 రోజులు అందరి మీదనే వండుకున్నా కూడా మేము కిందనే వండుకున్నాం. ఎందుకంటే చుట్టూ గోడలు లేవు. ఈ పిల్లలతో వశంగా అదే దొరుకుతారో అని భయం. కానీ లాస్ట్ రోజు వశంగాక మీదికైనా మా సార్ చూడుర్రి. మా వాళ్ళ కాళ్ళు ఇలా అటు ఇటు బొరుతారని కాళ్ళకి కట్టుకుంటున్నారు. తీసుకుపోలే ఆయన వచ్చిండు. నడు లేబర్ పోవద్దా అరపల్లె మహాద్య శౌర్య
చెద్దరు గుంజు లేకుండా నాకు లేకుండా వేసి బాడుకోవు పంట అంటే వంటరు పంట ఇటే వంటరు ఇక్కడ దాకా వచ్చారు ఇప్పుడు నేను కింద ఉన్నా అయ్యో బిడ్డ నేనైతే మంచి మంచి అలవాటుకున్నా ఏ శౌర్య బతుమత ఇద్దరు మొత్తం ఆయన దించిరా శౌర్య అన్నట్టు కాదు ఏ ఆయన అందరం కలిసిపోం మరి ఏ మళ్ళీ ఆయన భారత పెట్టి అటు ఇటు పోతాడు మంచి ఐడియా కదా, కాళ్ళకు కట్టేసుకొని వండుకుండు. పిల్లలు చిన్న ఉన్నప్పుడు మా ఇజ్జక్క కూడా అట్నే కట్టేసుకొని వండుకున్నాడట కొంగుకు. వాళ్ళు ఎటు పోయినా మనకు కొంచెం ఐడియా వస్తుంది, తెలివి అవుతుంది గట్లా. మళ్ళీ కూర్చుని మళ్ళీ అంటున్నావు మాద్యా ఓ మాద్యా రావు అయినా ఉంటావా మాద్యా చిన్నదారా నిన్న నాకపోతే వాళ్ళు అంటారు అది కింద పడాలని పనులు రాలుతాయి. కింద పడాలంటే మరి పొల్ల వండుకుంటే దాని మీద దిగేసిన. నాకు మా ఇజ్జకోలీలు ఎందుకు ఇష్టం అంటే ఎందుకే ఇష్టం, చుట్టూ చెట్లు మంచిగా అనిపిస్తుంది. సపోటా, పనస, మామిడికాయ ఇంకేమో చెట్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళ చుట్టుపక్కల కూడా అంత మీద మీద పడ్డట్టు ఉండే ఇండ్లు. దూరంగా కనబడుతుంది చూడురు, అది మా స్కూల్. వీడియో స్టార్టింగ్లో చూపించిన కదా మా స్కూల్, కాకపోతే ఆ చీకట్లో కనబడలేదు. ఈ సైడ్ నుంచి కనిపిస్తున్నాయి 2 ప్యారెట్ గ్రీన్ కలర్ బంగ్లాలు, 2 అవి మాయే. స్కూల్ పేరు ఏంటంటే వివేకానంద విద్యాలయం గంగాధర. మేము చదువుకున్నప్పుడు వివేకానంద గురుకుల విద్యాలయం, ఇప్పుడు కొంచెం మారింది. మేమే ఇద్దరు మొన్న వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినామో అట్లనే వేయడం, కాకపోతే శౌర్య రాలేదు పెద్దయినే. అందుకే సుంతక్క వాళ్ళిద్దరు పిల్లల్ని బస్ ఎక్కించి వచ్చిండు ఫస్ట్, తర్వాత మేము వేయడం బండి మీద వేయడం. 10 ఏళ్ళు ఈ తొవ్వ నుంచే వేయడం, ఈ తొవ్వ నుంచే వచ్చినాం. 10 ఏళ్ళు ఏం కాదు, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా. స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ పక్కకి ఇల్లు ఉన్న వాళ్ళని చూసి అనుకుందాం మంచిగా ఏం చేసినా అందరు చూస్తారని. ఇప్పుడు స్కూల్ పక్కకి ఇల్లు ఉంటే మంచిగా ఉండు అనిపిస్తుంది. సో ఇదన్నమాట సంగతి. చుట్టాలింటికని పోయి మంచిగా స్కూల్ని ఫ్రెండ్ని కలిసి వచ్చిన. ఈ వీడియో చూసినాక మీరు కూడా స్కూల్ని మిస్ అవుతురా కామెంట్ చేయండి. అట్లనే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, బాయ్ మరి.